అనంతపురం జిల్లా అనంతరం రూరల్ కక్కలపల్ల కాలనీ పంచాయతీ పరిధిలో ఉన్న నడిబివంకను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నడిబివంకకు రెండు వైపులా ఉన్న 8 కాలనీల ప్రజలు వరదల సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు కలెక్టర్ వినోద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. నడిబివంకను శుభ్రం చేయడంతో పాటు రక్షణ కూడా నిర్మించేలాగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ను కోరారు. ఈ 2 కిలోమీటర్ల క్రిటికల్ ఎంత అంటే ఎక్కడ జనాభా ఎక్కువ ఉంది అంటే ఇల్లు ఎక్కడ ఇక్కడ నుండి వచ్చేటప్పుడు కొద్దిగా క్రిటికల్ ఉంటుంది, బై వాక్ క్రిటికల్ ఉంటుంది. డౌర్ పొజిషన్ లేకపోతే ఫోర్స్కి వెళ్ళిపోతుంది. రూరల్ మండలం మాత్రమే 2 కిలోమీటర్లు ఆ పక్క ఈ పక్క రూరల్ డివైడ్ చేశారు. డివైడ్ చేయండి, తర్వాత కాపీ నాకు ఇవ్వండి. అలాగే తర్వాత ఏంటంటే ఆ వాల్ హైట్ ఆ సమస్యలో ఈ వాల్ హైట్ చాలా హైట్ చేయాల్సిన అవసరం ఒక గ్యాప్, ఆ గ్యాప్ నుంచి నీళ్ళు పడుతుంది. సో హైట్ కొద్ది రాషనలైజ్ చేయండి. 46% చాలా ఎక్కువ అయింది. చూద్దాం ఏం మీరు పెట్టారు. హైట్ని కొద్దిగా రాషనలైజ్ చేసి తర్వాత ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయి అక్కడ మాత్రం వాల్, మళ్ళీ ఇంకొక చోట మనం బండింగ్ చేద్దాం సార్. వాల్ అన్ని చోట్ల అవసరం సార్. అట్లా ఒకసారి మీరు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి కావాలంటే ఒక డ్రోన్ని ఫ్లై చేయండి. ఆ 2 కిలోమీటర్కి డ్రోన్స్ ఫ్లై చేసేసి ప్రైవేట్గా హైర్ చేయండి. ఉన్నాడు మన వాళ్ళు కదా, హైర్ చేసి కొంచెం రాషనలైజ్ చేసి మళ్ళీ ఒకసారి ప్రపోజల్ పెట్టండి. అలాగే దానివల్ల మొత్తం క్లీన్ అవ్వాలి. అనంతపురం ఎంపీడీఓ గారు సార్ క్లీన్లీనెస్ ఇంపార్టెంట్. ఈ కంపల్సరీలో క్లియర్ చేస్తే ఎప్పుడైనా నీళ్ళు వస్తే పోతుంది. ఇది ఉండడం వలన బ్లాక్ చేయడం వలన కిందకు కూడా చూడండి పైప్స్ వేసి ఉంటారు. ఈ భాగంలో ఉన్న ఈ ఒక వంట 100% ఇప్పుడు డ్రోన్ ఒకటి ఫ్లై చేయండి. అయిన తర్వాత మనకి ఎన్ఆర్జీఎస్ పీరియడ్స్ టైం వచ్చింది. లాస్ట్ 14 to 19 వరకు ఉండదు చెప్పారు. ఇది ప్రపోజ్ ఇక్కడ మెయిన్ ఇదే మేడం, మనకి ప్లాస్టిక్ అనేది బ్లాక్ అయిపోతుంది. ప్లాస్టిక్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఆల్మోస్ట్ ఆల్ ప్లాస్టిక్. అదొకటి, ఈ చెట్లు కూడా లేకుండా క్లీనింగ్ ఉంటే వర్షాకాలం ముందు తీసేస్తే ఆటోమేటిక్గా తగ్గుతుంది. వాటర్ ఫ్రీగా వెళ్ళిపోతుంది అవి తీస్తే. అదే చెప్పింది, వచ్చినాయి లేటెస్ట్ వచ్చినాయి. మీరు ఆడున్నారు ఇంకా కలెక్టర్ గారు. ఇది మొదటి జంగిల్ క్లియరెన్స్ అయిపోతే కూడా వాటర్ ఫోర్స్కి వెళ్ళిపోతుంది. ఇది వర్షాకాలం ముందు చేయాలి, ఎవరి ఇయర్ చేయాలి. మీకు ఎక్కడ ఫండ్స్ ఉంటే పరిషత్లో మీరు తీసుకోండి. ఫండ్ 15 ఫైనాన్స్ పని తీసుకోండి. ఎనీ అప్రూవల్ జంగిల్ క్లియరెన్స్ వల్ల కూడా ఎఫెక్ట్ పడింది. అవును, వాటర్ ఎప్పుడు పిచ్చి మొక్కలు మీరు తీస్తేనే చాలా క్లియర్.